జీవమార్గం 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 జీవమార్గం. ప్రైజ్ ది లార్డ్. మన ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 26వ అధ్యాయము 18వ వచనాన్ని మన పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాం. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడునైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామకి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దేవా, ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. దేవా, మీ యొక్క వాక్యాన్ని బట్టి మీకు వందనాలనైనా. మీ వాక్యముతో తండ్రి మీరు మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా, మా యొక్క జీవితాలు బాగుపడాలంటేనైనా యేసయ్యా తండ్రి, మీ కొరకు తండ్రి అయినా మేము సాక్షులుగా జీవించాలంటే, మా యొక్క విశ్వాస జీవితం చక్కటి మార్గంలో నడవాలి అంటే తండ్రి మీ యొక్క వాక్యము ద్వారా తండ్రి మమ్మల్ని తండ్రి సరిచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మీరే మమ్మల్ని అయినా మీ యొక్క ప్రత్యక్షతలోకి మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమును స్తుతించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 26వ అధ్యాయము 18వ వచనంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ఉంటున్నాం. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలైనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి అని దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా రాయబడి ఉన్నది. అప్పుడు తన తండ్రి అయినటువంటి అబ్రహాము దినములలో త్రవ్వినటువంటి నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించినట్టుగా మనము దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తూ ఉంటున్నాం. ఏ బావులైతే తన తండ్రి ఇంతకు ముందుగా త్రవ్వించాడో వాటినన్నిటినీ కూడా మరి ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసినట్టుగా మనం చూస్తుంటున్నామండి. ఆ పూడ్చివేసినటువంటి బావులను ఇస్సాకు కాలంలో తిరిగి వాటిని త్రవ్వించడానికి ఇస్సాకు ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఇస్సాకు ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాడు. ఏంటి అంటే ఆ పూడ్చి వేయబడినటువంటి ఆ బావులను తిరిగి త్రవ్వించాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన తన యొక్క పంటలు పెట్టుకోవాలన్నా లేదా తను ఫలించాలన్నా తను అభివృద్ధి పొందాలన్నా నీరు ఆయనకు ఎంతగానో అవసరము. కాబట్టి ఏ బావులైతే పూడ్చివేయబడ్డాయో వాటిని తిరిగి త్రవ్వించడానికి ఇస్సాకు గారు ఇష్టపడుతుంటున్నారు. ఆదికాండం 26వ అధ్యాయంలో 10వ వచనంలో రీతిగా రాయబడి ఉన్నది. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి అని రాయబడి ఉన్నది. ఏ బావులైతే తన తండ్రి అయినటువంటి అబ్రహాము గారు త్రవ్వించాడో ఆ బావులన్నింటినీ కూడా ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేశారంట. ఈ ఫిలిష్తీయులు ఎల్లప్పుడూ కూడా దేవుని బిడ్డలకు విరుద్ధముగా, ఎల్లప్పుడూ కూడా దేవుని ప్రజలకు విరుద్ధముగా వారు ఎప్పుడు కూడా పోరాటము చేసే వారుగా ఉంటున్నారండి. అందును బట్టే వారు అబ్రహాము గారు త్రవ్వించినటువంటి బావులన్నిటిని కూడా పూడ్చివేసి ఉంటున్నారు. ఈ యొక్క ఫిలిష్తీయులు చూసినట్లయితే హాము యొక్క సంతతికి చెందినటువంటి వారుగా ఉంటున్నారు. హాము చూసినట్లయితే హాము గారు తన తండ్రిని హేళన చేసినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. దేవుని దృష్టిలో శాపం పొందినటువంటి వ్యక్తిగా హాము ఉంటున్నాడండి. ఆ యొక్క హాము సంతతి ద్వారా వచ్చినటువంటి కస్లుహీయుల ద్వారా వచ్చినటువంటి సంతతి వారే ఈ ఫిలిష్తీయులు ఉంటున్నారు. ఈ ఫిలిష్తీయులు ఎల్లప్పుడూ కూడా ఈ ఇశ్రాయేలు ప్రజలకు, దేవుని బిడ్డలకు ఎల్లప్పుడూ కూడా వారు విరుద్ధముగా ఉంటూ వారిని ఎల్లప్పుడూ కూడా అడ్డగించు వారుగా ఉంటున్నారు. కాబట్టి అబ్రహాము దినములలో ఆ బావులను పూడ్చలేకపోయారు. కానీ అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. అబ్రహాము మృతి పొందిన తర్వాత వారు ఆ బావులన్నిటిని పూడ్చివేశారంట. కారణం ఏంటి అంటే అబ్రహాము మనకు బాగా తెలుసు, అబ్రహాము మంచి విశ్వాస వీరుడు. ఆయన కేవలం విశ్వాస వీరుడు మాత్రమే కాదు కానీ ఆయన యుద్ధ వీరుడుగా కూడా ఉంటున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే లోతు ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో నివసించేటువంటి సమయాల్లో ఆ యొక్క శత్రు రాజ్యాలు ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతాల మీద పడి
ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నటువంటి రాజును, అంత మాత్రమే కాదు లోతును, తనకున్నటువంటి యావదాస్తిని కూడా పట్టుకు వెళ్ళినప్పుడు అబ్రహాము గారు ఎదురు వెళ్ళి ఇగో తన ఇంట పెరిగినటువంటి వ్యక్తులను 318 మందిని ఆయన వెంట పెట్టుకుని వెళ్ళి ఆయన ఆ యొక్క 5 రాజులను కూడా ఆయన శత్రువులను జయించి లోతును తన యొక్క ఆస్తిని యావత్తును కూడా తిరిగి తెచ్చినటువంటి గొప్ప ఘనత ఆయన పొంది ఉంటున్నాడు. అందును బట్టి ఆయన కేవలం విశ్వాస వీరుడు మాత్రమే కాదు, దేవునిలో ఆయన మంచి యుద్ధ వీరుడుగా కూడా ఉంటున్నాడు. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. అందును బట్టే ఫిలిష్తీయులు అబ్రహాము కాలంలో వారు ఎంత మాత్రము కూడా ఆ యొక్క బావులను మూయలేకపోయారు. కానీ అబ్రహాము గారు మృతి పొందిన తర్వాత, అబ్రహాము గారి కాలమైన తర్వాత ఇస్సాకు యొక్క కాలంలో వాటినన్నిటినీ కూడా పూడ్చివేశారంట. ఎప్పుడైతే ఈ యొక్క ఇస్సాకు గారు ఆ యొక్క మార్గంలో తన యొక్క విశ్వాస ప్రయాణంలో ఉన్నప్పుడు, ఆ ప్రయాణంలో ఉన్నటువంటి సమయాల్లో ఇదిగో ఆ పూడ్చివేయబడిన బావులను తిరిగి త్రవ్వటానికి, ఏ బావులైతే తన తండ్రి తవ్వాడు, ఏ బావులకైతే తన తండ్రి పేర్లు పెట్టాడు, ఇదిగో అదే బావులను తిరిగి త్రవ్వటానికి, తిరిగి అదే పేర్లను పెట్టడానికి అబ్రహాము గొప్ప ప్రణాళికను కలిగి, ఇస్సాకు గారు గొప్ప ప్రణాళిక కలిగి ఉంటున్నారండి. ఇది దేవుని యొక్క చిత్తము ప్రియులరా. ఎందుకు అంటే ఈ బావుల ద్వారా అబ్రహాము గారు ఎంతగానో దీవించబడ్డారు. ఏ సమయాల్లో అయితే కరువులు ఉన్నాయో, ఏ సమయాల్లో అయితే కష్టాలు ఉన్నాయో, తన యొక్క పంటలు పండించడానికి, తన అభివృద్ధి పొందటానికి, తన ఆహారాన్ని సంపాదించడానికి ఆయన బావులు తవ్వుతూ వచ్చాడు. దాని నుండి నీటి ద్వారా ఆయన ఎంతగానో దీవించబడ్డాడు. కానీ ఆ బావుల నీటిని కూడా ఫిలిష్తీయులు పూడ్చివేశారు. కాబట్టి అదే బావులను త్రవ్వాలని ఈ యొక్క ఇస్సాకు గారు ఎంతగానో ఇష్టపడుతుంటున్నారు ప్రియులరా. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క బావులు త్రవ్వుట ద్వారా తన దీవెనలు పొందుతాడని ఎంతగానో ఆయన ఒక ఆశ కలిగి ఉంటున్నాడు. ఆ బావులను త్రవ్వితే తాను నిజంగా దీవించబడతాడని, ఆ యొక్క బావుల ద్వారానే ఆయన ఆశీర్వాదం పొందుతాడని కూడా ఇస్సాకు గారు నమ్మి ఉంటున్నాడు. ఒక మంచి విశ్వాసాన్ని ఇస్సాకు గారు కలిగి ఉంటున్నారు. ఆశీర్వాదానికి కారణమైనటువంటి బావులు, ఆ బావులు అబ్రహాము గారికి ఆశీర్వాద కారణంగా ఉంటున్నాయి. తిరిగి అదే బావులు ఇస్సాకు గారికి కూడా అవి ఆశీర్వాద కారణంగా ఉంటాయని ఆ ఇస్సాకు గారు ఇష్టపడుతున్నాడు ప్రియులరా. అంత మాత్రమే కాదు, ఏ బావులైతే ఆ యొక్క అబ్రహాము గారు త్రవ్వించున్నాడు అవి పిత్రార్జితము అని కూడా నమ్ముతూ ఉంటున్నాడు. పిత్రార్జితము ఏ రీతిగా అయినా సంపాదించుకోవాలని ఇష్టపడుతుంటున్నాడు. ఎందుకనగా పితరుల నుంచి వచ్చినటువంటి భూమిని కానీ, పితరుల నుంచి వచ్చినటువంటి స్వాస్థ్యాన్ని కానీ పోగొట్టుకోకుండా తిరిగి సంపాదించుకోవాలని ఒక మంచి ఆశ ఇస్సాకు గారు కలిగి ఉంటున్నారు. ఎందుకంటే ఏ వ్యక్తికి కూడా తమ యొక్క ఆస్తిని అమ్ముకోకుండా ఉండునట్టుగా దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉంటున్నాడు. దేవుడు అంటున్నాడు, యెహోవా దేవుడు అంటున్నాడు కదా, ఈ భూమి నాదే, ఈ భూమిని మీరు క్రయమునకు ఇవ్వకూడదు, ఈ భూమి నాదే అని చెప్తూ ఉంటున్నాడు. అందును బట్టి ఎవరు కూడా క్రయానికి కానీ ఇవ్వటానికి ఇష్టపడరు. అందును బట్టే దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క పితనార్జితమైనటువంటి ఆ బావులను తిరిగి సంపాదించుకోవడానికి ఇస్సాకు గారు ఇష్టపడుతూ ఉంటున్నారండి. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. అహాబు రాజు యొక్క కాలంలో కూడా చూసినట్లయితే నాబోతు తన యొక్క ద్రాక్ష తోటను ఇవ్వకోకుండా నాబోతు రాజుకు ఎంత మాత్రము కూడా క్రయానికి ఇవ్వవలదు అని చెప్పి ఆయన నేరుగా మాట్లాడినటువంటి వ్యక్తిగా నాబోతు ఉంటున్నాడు. ఎందుకంటే పితరుల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ద్రాక్ష తోటను ఆ యొక్క అహాబు రాజు అడిగినప్పటికైనా కూడా తిరిగి ఇవ్వటానికి ఆయన ఇష్టపడడం లేదు. చివరికి ఆయన చనిపోవడానికి ఆయన ఇష్టపడ్డాడు, కానీ తన యొక్క ద్రాక్ష తోటను ఆయన ఇవ్వడానికి ఇష్టపడలేదు. కానీ ప్రియులారా, ఈ రోజున మన పిత్రార్జితముగా మనం సంపాదించినటువంటి, మనం పొందుకున్నటువంటి రక్షణ అనేటువంటి ఆ పిత్రార్జితాన్ని మనము పోగొట్టుకుంటూ ఉంటున్నాం. ఈ రోజున విశ్వాసులు అనేకులు విశ్వాసంలో నుండి తొలగిపోతుంటున్నారు. వారు ఎదుర్కొని వెళ్తున్నటువంటి స్థితిగతులను బట్టి ఏ యొక్క పిత్రార్జితముగా మనం పొందుకునే రక్షణను, యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన రక్షణను ఈ రోజున అనేక మంది విశ్వాసులు పోగొట్టుకుంటున్నారు. అనేక మంది విశ్వాసులు వారికి ఉన్నటువంటి నేత్రాశ కావచ్చు, వారికి ఉన్నటువంటి జీవ డంబము కావచ్చు, లోక ఆశలు ఎందుకు కావచ్చు, వారు దేనినో బట్టి వారందరూ కూడా వారికి పొందుకున్న రక్షణను వారు కోల్పోతూ ఉంటున్నారు. రక్షణను నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటున్నారు. ఏదైతే మనం యేసయ్య ద్వారా పొందుకుని ఉన్నామో ఆ యొక్క ఆస్తిని లేదా ఆ యొక్క పరలోకము అనేటువంటి నిత్య స్వాస్థ్యాన్ని ఈ రోజున అనేక మంది కోల్పోతూ ఉంటున్నారు. కాబట్టి ఈ ఇస్సాకు ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ప్రియులరా, అది మొట్టమొదటిగా మనకు దీవెనకరంగా ఉండేటువంటి ఆ యొక్క పరలోకము అనేటువంటి ఆస్తిని దేవుడు మనకి ఇచ్చాడు. అంత మాత్రమే కాక ఆ పిత్రార్జితమైనటువంటి
దాన్ని మనం సంపాదించుకోవాలనే పాఠాన్ని కూడా మనకు ఇస్సాకు గారు నేర్పిస్తూ ఉంటున్నారండి. ఈ రోజున మన దీవెనలు పొందుకోవాలి. దీవెనలు అనగానే మనకు గుర్తొచ్చేటువంటి విషయాలు ప్రియులరా, అనేక సార్లు మనం అనుకుంటాము ఈ లోకంలో అభివృద్ధి పొందుట అది మనకు దీవెనకరంగా అని అనుకుంటాం. అనేక సార్లు పరిశుద్ధ గ్రంథంలో మనం అనుకుంటూ ఉంటాము, మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, మన యొక్క జీవితంలో దేవుడు బాగు చేస్తాడు అనగానే మనం గొప్పగా ఈ లోకంలో ఆస్తి ఐశ్వర్యాలతోనూ మనం నింపబడతామని అనుకుంటున్నాం. కానీ ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఉండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో రీతిగా రాయబడి ఉన్నది, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును దేవుని వాక్యం రాయబడి ఉంది. ప్రియులారా, ఏ రీతిగా అంటున్నాడండి, పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించానంట. ఈ రోజున శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు మానవుడు ఎంతగానో పరిగెడుతూ ఉంటున్నాడు పిల్లరా. కానీ దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా రాయబడి ఉన్నది, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల కొరకు మనం పరిగెట్టవలసిన వారంగా ఉంటున్నాం. ఆయన పరలోక సంబంధమైన విషయాలను దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఎప్పుడైతే అబ్రహాము గారిని దేవుడు పిలిచాడు ప్రియులరా, అబ్రహాం గారితో ఉంటున్నాడు, ఇగో నిన్ను ఆశీర్వదింపజేస్తాను, నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ఆశీర్వదించువారని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించువారని నేను శపిస్తాను అని దేవుడు ఆ యొక్క వాగ్దానాన్ని అబ్రహాం గారికి ఇచ్చారు. ఇగో నేను కనాను ప్రాంతానికి నేను నడిపిస్తాను, పాలుతేనెలు ప్రవహించేటువంటి ప్రాంతానికి నేను నడిపిస్తానన్నప్పుడు ప్రియులరా, అబ్రహాం గారి యొక్క విశ్వాసం ఏమిటి అంటే, ఏ మానవుడు కట్టనటువంటి, ఏ మానవుడు కూడా అస్థివారములు వేయనటువంటి ఇదిగో పరలోకాన్ని ఆ యొక్క అబ్రహాము గారు నిరీక్షిస్తూ ఉంటున్నారు ప్రియులరా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఇస్సాకు గారు కూడా ఆ యొక్క అబ్రహాము గారు నడిచినటువంటి మార్గంలో నడవటానికి, తండ్రి అయినటువంటి అబ్రహాము గారు ఏ రీతిగా విశ్వాసపు యొక్క జీవితాన్ని ఆయన జీవించగలిగాడు, అదే యొక్క విశ్వాసపు నడకలో ఆయన నడవటానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. తండ్రి మార్గంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. తండ్రి ఏ రీతిగా అయితే ఆ యొక్క బలిపీఠాలను కడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చాడు, అదే రీతిగా తన యొక్క ఇస్సాకు యొక్క జీవితంలో కూడా దేవుణ్ణి ఆరాధించేవాడుగా ఉంటున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి గుణాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఇస్సాకు గారు ఉంటున్నారండి. ఈ దేవునితో ఒక సంబంధాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఇస్సాకు గారు ఉంటున్నారు. అబ్రహాము గారు ఏ రీతి అయితే తండ్రితో ఆ యొక్క సంబంధాన్ని పెట్టుకుని ఉన్నాడు, ఏ రీతిగా అయితే ఆ యొక్క సహవాసాన్ని కలిగి ఉన్నారు, అదే రీతిగా ఇస్సాకు గారు కూడా అదే విశ్వాసములో, అదే నడకలో, అదే మార్గంలో వెళ్ళటానికి ఇష్టపడుతుంటున్నాడు ప్రియులరా. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. మనమందరము కూడా క్రీస్తును పోలి నడుచుకునే వారంగా ఉండాలి. అందులో బట్టి అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, నేను ఏ రీతిగా అయితే క్రీస్తును పోలి నడుచుకుంటున్నానో మీరు నన్ను పోలి నడుచుకునుడి. అంత మాత్రమే కాదు, నేను మీకు మాదిరిగా ఉంటున్నాను, నా మాదిరిగా మీరు నన్ను పోలి మీరు నడుచుకునుడి అని దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం ప్రియులరా. ఇర్మియా రాసినటువంటి గ్రంథములో 6వ అధ్యాయము 16వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది, కొంతమంది ఆ యొక్క మార్గములో నడవడానికి వారికి ఇష్టపడడం లేదు. పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా రాసిన గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం రాయబడి ఉంది, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది కలుగును. మనకు నెమ్మది కలగాలి అంటే, ఒక విశ్వాసి తన యొక్క విశ్వాస జీవితంలో నెమ్మదిగా ఆయన జీవించాలి అంటే ఆయన మేలు కలిగేటువంటి మార్గమును తెలుసుకోవాలి. ఏ మార్గంలో అయితే నడవగలిగితే తాను క్షేమాన్ని అనుభవిస్తాడో ఆ మార్గాలను ఆయన తెలుసుకోవాలి ప్రియులరా. అందరూ బట్టే అంటున్నాడు, పురాతన మార్గములను గూర్చి విచారించుడి. మన పితరులు ఏ రీతిగా నడిచారు, అబ్రహాము గారు, నా తండ్రి నటు అబ్రహాం గారు ఏ రీతిగా ఆయన దేవునితో సంబంధాన్ని కలిగి నడిచాడు, నేను కూడా అదే రీతిగా నడవాలి అనేటువంటి ఆశను మానవుడు కలిగి ఉండాలి పిల్లరా. విశ్వాసం ఈ రోజున అది కలిగి ఉండాలి. సేవకులను పోలి నడుచుకునుట. ఈ రోజున సేవకులు కూడా అనేక మంది విశ్వాసులకు మాదిరిగా జీవిస్తున్నటువంటి సమయాల్లో విశ్వాసులు కూడా ఇదిగో ప్రభు అయినటువంటి క్రీస్తుని సేవకులలో చూస్తూ వారి యొక్క అడుగుజాడల్లో కూడా నడవటానికి విశ్వాసులు ప్రయత్నించాలి. అందరూ బట్టే ఇక్కడ వాక్యం రాయబడింది ఇర్మియా రాసిన గ్రంథంలో 6వ అధ్యాయం 16వ వచనంలో, అయితే వారు మేము అందులో నడుచుకున్నామని చెప్పుచున్నారు. ఈ రోజున అనేక మంది ఇష్టపడలేకపోతుంటున్నారు. ఆ యొక్క చక్కటి మార్గంలో, ఏ మార్గంలో అయితే నెమ్మది కలుగు చేయబడుతుందో ఆ మార్గంలో నడవటానికి ఈ రోజున ఇష్టపడడం లేదు. కానీ ప్రియులారా, ఇస్సాకు గారు
ఇదిగో దేవుని యొక్క వాక్యములో ఆశీర్వాద కారణమైనటువంటి ఆ యొక్క బావులను తన తండ్రి ఏ బావులను అయితే తవ్వించాడు ఆ బావులను తిరిగి తవ్వించడానికి, ఆ మార్గంలో నడవటానికి, ఆ మార్గంలోనే ఆయన తన యొక్క నడకను ప్రారంభించడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటున్నాడు. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటున్నాము కదా, హానోకు దేవునితో నడిచెను. తన యొక్క విశ్వాసాన్ని బట్టి హానోకు ఏం చేస్తున్నాడంటే 300 సంవత్సరాల కాలము ఇదిగో దేవునితో నడిచాడు. ఈ రోజున మానవుడు దేవునితో నడవడం లేదు. దేవుని యొక్క ఆవశ్యకత లేకోకుండా జీవిస్తుంటున్నాడు. దేవుని యొక్క అక్కర వానికి లేకపోతూ ఉన్నది. ఈ యొక్క అంత్య దినాల్లో, ఈ యొక్క చివరి దినాల్లో దేవుని యొక్క ఆవశ్యకత లేకోకుండా మానవుడు జీవించడానికి ఇష్టపడుతుంటున్నాడు. తన యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆధారపడుతుంటున్నాడు, తన యొక్క ధన ఐశ్వర్యాల మీద ఆధారపడుతుంటున్నాడు, తన యొక్క జ్ఞానాన్ని మీద ఆధారపడుతుంటున్నాడు. కానీ ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇగో మనం దేవుని ఆధారం చేసుకున్నప్పుడు మాత్రమే మన యొక్క జీవితాలు బాగుపడతాయి. దేవుని వదిలిపెట్టి ఒకవేళ మనం జీవించినట్లయితే, ఈ రోజున మానవుడు అనుకుంటున్నాడు, నేను ఏ రీతిగా అయితే పేరు సంపాదించాలి, నేను ఏ రీతిగా అయినా సరే నేను గొప్ప కావాలి. కానీ ప్రియులారా, దేవుడు మన యొక్క జీవితాల్లో లేకోకుండా, దేవునితో సహవాసం మన యొక్క జీవితాల్లో లేకోకుండా మనము జీవించాలి, మనం పేరు సంపాదించాలి, మనం గొప్పవారుగా కావాలి అంటే అది ఎంత మాత్రము కూడా సాధ్యపడదు. కాబట్టి బాబేలు గోపురం కట్టేటప్పుడు అనేక మంది ప్రజలు, ఇదిగో లోకములో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు, వారందరూ కూడా ఒక చోట గుంపు కూడి వారు ఆ యొక్క బాబేలు గోపురం కట్టడానికి వారు ప్రయత్నించారు. వారు అనుకున్నారు, మాకు కావాల్సిన సామర్థ్యాలు మాకు ఉన్నాయి, మాకు కావాల్సిన బలం మాకున్నది, మేము ఆకాశం అంటే అంతుగా మేము ఆ యొక్క గోపురాన్ని మేము కడదామనుకున్నారు. వారు అనుకుంటున్నారు, ఈ లోకంలో మేము పేరు సంపాదించుకోవాలనుకుంటున్నారు, పేరు ప్రఖ్యాతలు పొందుకోవాలనుకుంటున్నారు, వారు గొప్ప కావాలని వారు అనుకుంటున్నారు పిల్లరా. కానీ వారు ఎక్కడా కూడా దేవుని ఆశ్రయించినట్టుగా ఎక్కడా కూడా మనం చూడడం లేదు. దేవుని ఆశ్రయించుకోకుండా ఆ గోపురాన్ని కట్టాలని వారు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటున్నారు. కాబట్టి దేవుడు వారి యొక్క ఆలోచనలంతటినీ కూడా అది సంపూర్ణంగా నిర్మూలన చేశాడు. కాబట్టి వారి యొక్క జీవితాలన్నీ కూడా తారుమారుగా మారిపోయాయి. అందును బట్టి దేవుని యొక్క వాక్యం రాయబడింది కదా, బాబేలునగా తారుమారు అయిపోయింది. దేవుడు లేకోకుండా మన యొక్క జీవితాలు తారుమారైపోతాయి. ఈ రోజున దేవుని ఆశ్రయించుకోకుండా ఒకవేళ మనం జీవిస్తున్నట్లయితే, మన యొక్క నడక దేవునితో నడవకోకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తున్నట్లయితే మన యొక్క జీవితాలు ఎంత మాత్రము కూడా క్షేమాన్ని, నెమ్మదిని అనుభవించలేం ప్రియులారా. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో నుండి ఇక్కడ మనం చదువుబడిన విషయాల్లో ఆదికాండము 26వ అధ్యాయం 18వ వచనంలో, ఏ బావులైతే మూయబడ్డాయో, ఏ బావులైతే ఆ యొక్క ఫిలిష్తీయులు పూడ్చివేశారో ఆ మట్టిని తిరిగి తీసివేసి ఇదిగో ఆ యొక్క బావులను తిరిగి త్రవ్వించడానికి ఇస్సాకు గారు ఇష్టపడుతుంటున్నాడు. అందును బట్టి ఆదికాండము 26వ అధ్యాయము 19వ వచనం రాయబడి ఉన్నది, మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికాయి. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరి కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషెకు అని పేరు పెట్టెను. ఇస్సాకు గారు మొట్టమొదటిగా ఆయన ఒక బావిని త్రవ్విస్తూ ఉంటున్నాడు. ఎప్పుడైతే ఆ బావును త్రవ్విస్తూ ఉంటున్నాడో, ఆ యొక్క బావులు త్రవ్వించేటువంటి సమయంలో అక్కడ చూస్తున్నట్లయితే జలలు గల నీళ్ల బావి దొరికిందంట. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. ఇదిగో విశ్వాసంతో ఇస్సాకు గారు ఒక పనిని, ఒక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తుంటున్నాడు. ఏ బావులైతే పూడ్చివేయబడ్డాయో తిరిగి ఆశతో ఒక లోయలో ఆయన చేసేటువంటి ఒక కార్యక్రమం ఏంటి అంటే, ఒక విశ్వాసంతో ఆయన ప్రారంభిస్తుంటున్నాడు బావులు త్రవ్వడానికి. ఆయన త్రవ్వినప్పుడు ప్రియులారా, దేవుని నామ స్తోత్రం కలుగును గాక, ఏమి జరిగిందంట, ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికింది. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. విశ్వాసంతో ప్రారంభించాడు ఒక పనిని. విశ్వాసంతో ప్రారంభించినప్పుడు దేవుని యొక్క కృప ఆయనకు తోడుగా ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఇగో జలలు గల నీళ్ల బావి ఆయనకు దొరికిందంట. ఇగో ఇస్సాకు గారు దీవించబడుతూ ఉంటున్నాడు. ఇస్సాకు గారు ఎంతగానో ఆశీర్వదించబడుతూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆదికాండము 26వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు, అబీమెలెకు ఇస్సాకుతో అంటున్నాడు, నీవు మాకంటే బలము గలవాడు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇగో ఇస్సాకుతో అబీమెలెకు అంటున్నాడు, నీవు మాకంటే బలము గలవాడు,
నీవు మాకంటే చాలా గొప్పవాడుగా ఉంటున్నావు కాబట్టి నీవు మా దగ్గర నుండి నీవు వెళ్ళిపో అని అబీమెలెకు రాజు ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తితో మాట్లాడుతుంటున్నాడు. సాధారణంగా ఒక రాజు గొప్పవాడిగా ఉండాలి, సాధారణంగా రాజు బహుబలంగా గలవాడుగా ఉండాలి. కానీ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం, దేవుని ఆశ్రయించినటువంటి ఒక వ్యక్తి, దేవుని యొక్క అడుగుజాడల్లో నడవటానికి ఇష్టపడినటువంటి ఒక వ్యక్తి, తండ్రి యొక్క అడుగుజాడల్లో నడవటానికి ఇష్టపడినటువంటి ఒక వ్యక్తి ప్రియులారా, ఇదిగో బహుబలము గలవాడుగా ఉంటున్నాడు. అన్య రాజు అయినటువంటి అబీమెలెకు దేవుణ్ణి ఎరగనటువంటి ఒక రాజు, ఆ రాజే సాక్ష్యం ఇస్తుంటున్నాడు, నీవు మాకంటే బహు బలము గలవాడు. ఒక విశ్వాసి తాను బలము గలవాడిగా ఉండాలి అంటే, తన యొక్క విశ్వాస జీవితంలో ఒక విశ్వాసి తాను ఎల్లప్పుడూ కూడా బలము కలిగిన వాడుగా ఆయన జీవించాలి అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహవాసం, దేవునితో సహవాసం ఎంతగానో మనకు చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఇస్సాకు యొక్క జీవితంలో చూసినట్లయితే ఇస్సాకు యొక్క జననము చాలా ఆశ్చర్యకరంగా ఉంటున్నది. ఇదిగో ఈ లోకమునకంతయు కూడా తాను అక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా ఒక నవ్వు కలుగు చేసేటువంటి రీతిగా తన యొక్క జననము ఉంటూ ఉన్నది. అంత మాత్రమే కాదు, ఆయన జననము ఆశ్చర్యకరంగా ఉంటున్నది. ఈ యొక్క ప్రపంచంలో ఇంతవరకు కానీ ఎక్కడే కానీ కూడా సాధ్యపడినటువంటి రీతిలో 100 సంవత్సరాలు ఉండగా తన తండ్రి అయిన అబ్రహాముకు దేవుడు ఒక సంతానాన్ని ఇస్తుంటున్నాడు. ఆయన ఇస్సాకుగా ఉంటున్నాడు ప్రియులారా. దేవుని నామ స్తోత్రం కలుగుగాక. ఆయన జననము ఆశ్చర్యకరంగా ఉంటున్నది. అంత మాత్రమే కాదు, తన యొక్క జీవితంలో ఉన్నటువంటి కొన్ని గుణపాఠాలను మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉంటున్నాం ప్రియులారా. ఇస్సాకు తన తల్లిదండ్రులకు ఆయన విధేయత, వినయము, ఆయన తండ్రి మాటకు విధేయుడుగా ఉండి తాను నడవటానికి ఇష్టపడుతుంటున్నాడు ప్రియులారా. దేవుని నామకు స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే ఎప్పుడైతే అబ్రహాము గారు ఇస్సాకు గారిని తీసుకొని మొరియా పర్వతానికి తీసుకువెళ్ళాడో, తనను చేతులు కాళ్ళు కూడా కట్టివేసి ఆ యొక్క బలిపీఠం మీద ఉంచగా, ఏ ప్రశ్న వేయకోకుండా తన ప్రాణాలను ఇవ్వటానికి కూడా సిద్ధపడేటువంటి విధేయతను ఇస్సాకు గారు కనపరిచారు ప్రియులారా. ఈ రోజున విశ్వాసులముగా దేవుని యొక్క వాక్యానికి మనం ఎంతమంది విధేయులుగా ఉంటున్నాం? దేవుని యొక్క మాటలకు మనం ఎంతమంది విధేయులుగా ఉంటున్నాం? ఈ విషయాలను మన యొక్క జీవితాలు ప్రశ్నించుకోవాలి ప్రియులారా. ఇదిగో ఈ రీతిగా ఇస్సాకు గారు మనకు నేర్పించేటువంటి ఒక పాఠం ఏంటి అంటే విధేయము, విధేయత, వినయము అనేటువంటి విషయాలను మనము నేర్చుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, ఆదికాండము 31వ అధ్యాయం 42వ వచనం రాయబడి ఉంది, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడయ్యుండిన ఎడల అని యాకోబు గారు చెప్తూ ఉంటున్నారు. యాకోబు గారు అంటున్నారు, యాకోబు గారు ఒక సాక్ష్యాన్ని ఇస్తుంటున్నాడు. ఏమంటున్నాడండి? ఇస్సాకు భయపడిన దేవుడు. ఇస్సాకు గారు దేవుడికి భయపడినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ రోజున విశ్వాసులముగాను, ఈ రోజున మనమందరము కూడా దేవునికి భయపడేటువంటి ఒక గుణాన్ని మనం కలిగి ఉంటున్నామా? ఈ రోజున దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించే వారంగా ఉంటున్నామా? ఇదిగో తన యొక్క కుమారుడైనటువంటి యాకోబు గారు ఒక సాక్ష్యాన్ని ఇస్తూ ఉంటున్నాడు. నా తండ్రి అయినటువంటి ఇస్సాకు దేవుడికి భయపడినటువంటి ఒక వ్యక్తిగా ఉంటున్నాడు. ఆ యొక్క విశ్వాసం నడకలో ఇస్సాకు గారు సంపాదించినటువంటి ఒక గుణలక్షణం ప్రియులరా, అదేమిటి అంటే దేవునికి భయపడేటువంటి ఒక జీవితము. మన యొక్క జీవితాలు బాగుపడాలి అంటే, మన చక్కని మార్గంలో మనం నడవాలి అంటే, మనకు క్షేమం మనకి విస్తరింపబడాలి అంటే, మనం అభివృద్ధి చెందాలి అంటే ప్రియులరా, ఇదిగో మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటి అంటే దేవునికి భయపడాలి. ఈ రోజున విశ్వాసులు కావచ్చు, అందరూ కూడా మానవులకు భయపడుతూ ఉన్నారు. ఈ రోజున అనేక మంది విశ్వాసులు సంప్రదాయాలకు భయపడుతూ ఉంటున్నారు. వారికి ఉన్న కట్టుబాట్లను బట్టి వారు భయపడుతున్నారు, వారికి ఉన్న బంధుమిత్రులను బట్టి వారు భయపడుతూ ఉంటున్నారు. కానీ దేవునికి భయపడక వారు జీవిస్తూ ఉంటున్నారు. కానీ ప్రియులారా, మనము దేవునికి భయపడే వారంగా ఉండాలి. అందుని బట్టి యేసయ్య ఉంటున్నాడు, ఇదిగో మీ యొక్క దేహమును, మీ యొక్క ప్రాణమును కూడా నశింపచేయుటకు, వాటిని నాశనం చేయుటకు కూడా శక్తి కలిగినటువంటి దేవునికి మీరు భయపడండి. మనం భయపడాల్సింది దేవునికి ప్రియులారా. అందుని బట్టి ఇస్సాకు మనకు నేర్పించే పాఠం ఏంటి అంటే మనం దేవునికి భయపడవలసిన వారంగా ఉంటున్నాం. ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనము మనం చదివినట్లయితే, ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనాన్ని మనం చదివినప్పుడు, సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ఇస్సాకు గారు సాయంకాలమున పొలములో ధ్యానింప బయలు వెళ్ళి, ఇస్సాకు గారు సాయంకాల సమయంలో ఇదిగో ఆయన ధ్యానించడానికి, దేవునితో ఒక సహవాసాన్ని కలిగి ఉండటానికి, దేవునితో మాట్లాడటానికి,
దేవుని యొక్క స్వరాన్ని వినడానికి కొంచెం సమయాన్ని ఆయన వెచ్చించిన వాడుగా ఉంటున్నాడు ప్రియులారా. తన యొక్క జీవితము బాగుపడాలి అంటే, తన అభివృద్ధి చెందాలి అంటే, ఇగో శత్రు రాజ్యాల్లో ఉన్నప్పటికైనను, శత్రు దేశాల్లో ఉన్నప్పటికైనను కూడా తన అభివృద్ధి చెందాలి అంటే దానికి కలిగినటువంటి ఒక మూల రహస్యం ఏమిటంటే ప్రియులారా, ఇదిగో దేవునితో ఒక సహవాసం కలిగినటువంటి వ్యక్తిగా ఇస్సాకు గారు ఉంటున్నారు. తాను ధ్యాన హృదయము కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు ప్రియులారా. ఈ రోజున మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించే వారముగా ఉండాలని ఇస్సాకు మనకు పాఠమును నేర్పిస్తుంటున్నాడు. యెహోషువ గ్రంథములో 1వ అధ్యాయములో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఇదిగో యెహోవా దేవుడు యెహోషువకు ఒక ఆజ్ఞని ఇస్తూ ఉంటున్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో అంటున్నాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటినన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లజేసి చక్కగా ప్రవర్తించదవు. మనము మన యొక్క జీవితంలో మన యొక్క మార్గాలు వర్ధిల్లాలి అంటే, మనం చక్కగా ప్రవర్తించాలి అంటే దివారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉండాలి ప్రియులరా. ఇస్సాకు మనకు నేర్పించే ఒక పాఠం ఏమిటి అంటే ప్రియులరా, మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని యొక్క మాటలను ధ్యానించాలి, దేవునితో సమయాన్ని మనం గడపాలి. ఈరోజు విశ్వాసులంగా మనము దేవునితో సమయాన్ని గడపలేకపోతూ ఉంటున్నారు. మన యొక్క జీవితాలు నిజంగా బాగుపడాలి అంటే దేవునితో మనం సహవాసం కలిగిన వారముగా ఉండాలి. ఇస్సాకు గారు దేవునితో సహవాసం కలిగిన వాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను ధ్యానించే వ్యక్తిగా ఉంటున్నాడు పిల్లరా. అంత మాత్రమే కాదు, ఆదికాండము 25వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఇస్సాకు గారు యొక్క జీవితంలో ఉన్నటువంటి మరి ఒక మంచి పాఠం ఏమిటి అంటే ప్రియులారా, ఇదిగో తన యొక్క భార్య అయినటువంటి రిబ్కా గొడ్రాలుగా ఉండేటువంటి సమయంలో ఇదిగో ఇస్సాకు గారు చేసిన పని ఏంటి తెలుసా? దేవుని యొక్క సన్నిధానంలో కూర్చొని ఆయన దేవునికి మొరపెట్టుట, దేవునికి ప్రార్థించుట, ప్రార్థనా జీవితం కలిగినటువంటి ఇస్సాకు గారి యొక్క జీవితం ప్రియులారా. ఆ రీతిగా ప్రార్థన చేయటం ద్వారానే ఇదిగో రిబ్కా గర్భవతిగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఆమెను దర్శిస్తూ ఉంటున్నాడు. దేవుడు ఇస్సాకు మొరపెట్టిన మొరను ఆలకించిన వాడుగా ఉంటున్నాడు. దేవుడు ఇస్సాకు యొక్క ప్రార్థనను విన్నట్టుగా మనం చూస్తుంటున్నాం ప్రియులరా. ఈ రీతిగా ఇస్సాకు యొక్క జీవితంలో ఉన్న గుణ లక్షణాలు, ఆయన తండ్రి మార్గంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. వినయము, విధేయత కలిగిన జీవితాన్ని ఆయన కలిగి ఉండడానికి ఇష్టపడుతుంటున్నాడు. ఇదిగో దేవునికి భయపడి ఆయన జీవిస్తూ ఉంటున్నాడు. ఆయన విశ్వాసముతో ఇదిగో దేవునికి మొరపెట్టేవాడుగా ఉంటున్నాడు. ఎల్లప్పుడూ కూడా దేవునితో సహవాసం కలిగి ఉండటానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు ప్రియులారా. అందును బట్టి ఇదిగో ఇస్సాకు గారు కూడా విశ్వాస వీరుడుగా ఇదిగో ఇక్కడ చదవబడినటువంటి ఈ యొక్క గెరారు లోయలో ఆయన ఉంటున్నాడు. ఎప్పుడైతే అబీమెలెకు నీవు మాతో ఉండకూడదు, నువ్వు వెళ్ళిపోమన్నప్పుడు ఆ యొక్క అబీమెలెకు రాజుతో ఆయన గొడవ పడుకోకుండా ఇదిగో ఆయన వెళ్ళి 17వ వచనం, ఆదికాండం 26వ అధ్యాయం 17వ వచనం రాయబడింది, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను. ఆ యొక్క గెరారు లోయలకు వెళ్ళి అక్కడ నివసిస్తుంటున్నాడంట. లోయ ప్రియులారా, లోయ అనగా దీనతను చూపించేటువంటి స్థలముగా ఉంటున్నది ప్రియులారా. దీనతకు సాదృశ్యముగా లోయ మనకు కనపడుతూ ఉన్నది. లోయలో, ఆ యొక్క గెరారు లోయలో ఆయన నివసించడానికి ఇష్టపడుతుంటున్నాడు. ఆయనకు ఎదురాడటానికి, అబీమెలెకు రాజును జయించడానికి ఆయనకు కావలసినంత బలము ఇస్సాకుకున్నది. కానీ ఇస్సాకు గారు ఆ పని చేయడము లేదు. కానీ దానికి ప్రత్యేకంగా ఆయన చేసేటువంటి పని ఏమిగా ఉంటున్నదంటే, మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం, ఆయన గెరారు లోయకు వెళ్ళి ఆయన నివసిస్తుంటున్నాడు. తన యొక్క దీనతను చూపిస్తుంటున్నాడు. జయించాలి, ఆయనతో పోరాటం చేయాలి అంటే ఆయన కావలసిన బలం ఆయనకున్నది. ఎందుకంటే అబీమెలెకు రాజే చెప్తుంటున్నాడు, నువ్వు మాకంటే బహుబలం కలిగేవాడుగా అంటున్నాడు ప్రియులారా. దేవుడి నామమునకు స్తోత్రం కలుగును గాక. అందును బట్టి ఇస్సాకు గారు గెరారు లోయలో వెళ్ళి అక్కడ నివసిస్తుంటున్నాడంట. ఆ యొక్క దీనత అనేటువంటి స్వభావము విశ్వాసి కలిగి ఉండాలి. దీనతను కలిగినటువంటి జీవితాన్ని విశ్వాసి కలిగి ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క విశ్వాసి యొక్క జీవితంలో ఇటువంటి సందర్భాలు, దీనత, ఆ లోయ అనేటువంటి అనుభవాలు మానవుడికి ఉండాలి ప్రియులారా. విశ్వాసి ప్రత్యేకంగా ఆ లోయ అనుభవాన్ని ఎదుర్కోవాలి.
ఆ లోయ గుండా మనం వెళ్ళినప్పుడే దేవుని యొక్క హస్తాన్ని మనం చూడటానికి సాధ్యమవుతుంది. ఎప్పుడైతే మనం ఆ లోయలలో మనం సంచరిస్తామో దేవుని యొక్క హస్తాన్ని మనం యొక్క జీవితంలో చూడటానికి సాధ్యపడుతుంది. ప్రియులరా, దేవుని నామం స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నేను ఏ అపాయమునకు భయపడను. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది కదా, గాఢాంధకారపు లోయలో ఒకవేళ నేను సంచరించినప్పటికైనా కూడా నేను ఏ అపాయమునకు కూడా భయపడను. కానీ సరైన తర్జమాలో మనం చూచినప్పుడు ప్రియులరా, కింగ్ జేమ్స్ వర్షన్లో ఈ రీతిగా రాయబడి ఉంటున్నది, దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ డెత్ అని రాయబడింది. అనగా దానికి అర్థము మరణాంధకారమైనటువంటి లోయలో సంచరించినప్పటికైనా కూడా, ఏ లోయలో సంచరించినప్పటికంట గాఢాంధకారమైన లోయలో కాదు, మరణాంధకారమైనటువంటి లోయ. ఒకవేళ నేను అటువంటి లోయలో సంచరించినప్పటికైనా కూడా నేను ఎటువంటి అపాయమునకు కూడా భయపడను అని కీర్తనకారుడు రాస్తుంటున్నాడు. ప్రియులరా, విశ్వాసు యొక్క జీవితంలో కూడా ఈ విషయాన్ని, ఈ లోయ అనేటువంటి అనుభవాన్ని విశ్వాసి కలిగి ఉండాలి. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. యెహెజ్కేలును ఒక ప్రాంతానికి, ఒక లోయ దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆ లోయ దగ్గర తీసుకువెళ్ళినప్పుడు అనేకమైనటువంటి ఎముకలతో నింపబడిన స్థలానికి ఆ లోయ దగ్గరకు తీసుకువెళ్ళాడు. ప్రియులరా, యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయము 1-2 వచనాలు రాయబడి ఉంటుంది. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మీద నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలనేకములు ఆ లోయలో కనబడిను. అవి కేవలము ఎండిపోయినటువంటి ఎముకలు ఉండేటువంటి ఒక లోయ దగ్గరకు యెహెజ్కేలును దేవుడు నడిపిస్తుంటున్నాడు. పిల్లేరా, ఎప్పుడైతే ఆ లోయ దగ్గరకు వెళ్ళాడు, దేవుని యొక్క కరుణా హస్తాన్ని బట్టి ప్రియులరు ఒక గొప్ప ఆశ్చర్యకారం జరుగుతూ ఉన్నది. ఎందుకనగా ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఎంతగానో ప్రేమించి భయంకరమైనటువంటి దాసత్వం నుండి విడిపించి ఆ యొక్క అరణ్య మార్గము ఉండగా 40 సంవత్సరాలు ఎంతగానో ప్రేమించి శత్రువుల చేతికి చిక్కకుండగా, ఇగో దేవుడు ఎంతగానో ప్రేమించి వారిని కనికరించి కాపుదలను అనుగ్రహించి వారిని పోషించి దేవుడు వారిని చక్కగా మంచిగా పాలుతెలను ప్రవహించేటువంటి స్థలానికి వారిని తీసుకువచ్చిన తర్వాత, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ప్రియులరా, ఏ దేవుడైతే వారిని విడిపించాడో ఆ దేవుని ఆరాధించకుండగా వారు ఇతరుల దేవతలను ఆరాధించుట వారు ప్రారంభించారు. కాబట్టి దేవుని యొక్క చిత్తానికి వారు విరోధులయ్యారు. దేవుని యొక్క ప్రణాళికను వారు నెరవేర్చలేకపోయారు. ప్రియులరా, దేవుని యొక్క శాపాన్ని వారు పొందిన వారుగా ఉంటున్నారు. అందును బట్టే వారు చివరికి ఆ యొక్క బబులోను రాజ్యమునకు వారు చెరగా వెళ్ళిపోవలసి వచ్చింది. వెళ్ళిన తర్వాత వారందరూ కూడా ఏ రీతిగా మార్చబడ్డారంట, ఎండిన ఎముకల్లాగా మార్చబడ్డారు, మరణమును అనుభవించారు. ఒక లోయ అంతా కూడా ఎముకలతో నిండిపోయింది. అటువంటి లోయలోకి వారు ప్రవేశించారు. లేరా, కానీ ఇదిగో ఒక గొప్ప నిరీక్షణ కలిగిన ఒక వాక్యం ఏమిటి అంటే, ఏ దేవుడైతే వారిని ఆ లోయ దగ్గరికి, ఏ దేవుడైతే యెహెజ్కేలును ఆ లోయ దగ్గర తీసుకువెళ్ళిన తర్వాత, ఇగో దేవుడు అంటున్నాడు, యెహోవా దేవుడు మాట్లాడుతుంటున్నాడు, నీవు ఆ ఎముకలతో నువ్వు మాట్లాడు. ఎప్పుడైతే యెహెజ్కేలు మాట్లాడుతుంటున్నాడు, ఆ ఎండిన ఎముకలన్నీ కూడా శరీరం దాల్చుకొని ఒక గొప్ప సైన్యముగా మార్చబడ్డాయి. దేవుని యొక్క వాక్యము ప్రవేశించగానే జీవము కలిగింది. ప్రియులరా, లోయలో, మరణాంధకారమైనటువంటి లోయలో ఇదిగో సమస్తము కూడా నిర్మూలమైపోయి, సమస్తము కూడా శూన్యంగా మార్చబడినటువంటి సమయంలో, ఆ సమయంలో దేవుని యొక్క వాక్యం ప్రవేశించగానే ఇదిగో ఆ యొక్క వాక్యము ద్వారా జీవము అనుగ్రహించబడింది. అందును బట్టి దేవుని యొక్క వాక్యము రాయబడింది, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నప్పుడు దేవుడు దానికి రూపాన్ని కలుగు చేశాడు. సమస్తము కూడా ఆయన మాట వలన కలిగి ఉన్నది. ప్రియులరా, ఎప్పుడైతే ఆయన మాట వస్తుందో తప్పకుండా అక్కడ జీవం కలుగుతుంది. చనిపోయిన లాజరుతో ఇదిగో మాట్లాడుతుంటున్నాడు దేవుడు. చనిపోయిన వారితో ఎవరు మాట్లాడరు, చనిపోయిన వారితో ఏ వ్యక్తి కూడా మాట్లాడు.
కానీ యేసయ్య చనిపోయినటువంటి లాజరుకు ఆజ్ఞాపిస్తుంటున్నాడు. ఎప్పుడైతే ఆయన మాట వచ్చిందో జీవం ప్రవేశించింది. ప్రియులరా, మన యొక్క జీవితంలో కూడా నిర్జీవమైనటువంటి సమయాల్లో మనం ఉంటున్నామేమో, నిర్జీవమైనటువంటి సందర్భాలలో పరిస్థితుల్లో మనం మునిగిపోయి ఉన్నామేమో, అటువంటి భయంకరమైనటువంటి మరణాంధకారమైన లోయలో మనం ఉన్నామేమో ప్రియులరా. కానీ దేవుని యొక్క వాక్యము మనకు ప్రకాశింపజేయబడగానే ఇగో మన యొక్క జీవితంలో తిరిగి జీవములోకి వస్తాయి ప్రియులరా. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. మరి యొక్క సందర్భాన్ని నేను మీకు వివరిస్తాను. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. హోషేయ గ్రంథములో 2వ అధ్యాయము 15వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. దేవుని యొక్క వాక్యం రాయబడి ఉన్నది, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఆకోరు అనగా శ్రమ కలిగినటువంటి ఆ లోయలో ఈ దేవుడు ఏం కలుగు చేస్తుంటున్నాడంట? నిరీక్షణ కలుగు చేస్తుంటున్నాడంట. శ్రమ కలిగిన కాలంలో మనకు నిరీక్షణ దేవుడే అనుగ్రహించాలి ప్రియులారా. ఏ మానవుని ఆశ్రయించినా మనకు నిరీక్షణ దొరకదు. ఏ వ్యక్తిని మనం ఆశ్రయించుకున్నా మనకు నిరీక్షణ దొరకదు. మనం దేని ఎందుకు కూడా మనం ఆధారపడినప్పటికీ కూడా మనకు నిరీక్షణ దొరకదు. కానీ దేవుడు మనకు వాగ్దానం ఇస్తుంటున్నాడు, మీరు ఆ లోయలో ఉన్నప్పటికీ కూడా నిరీక్షణ ద్వారముగా చేసేదనంటున్నాడు. మన పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఆకాను దేవునికి విరుద్ధముగా ఆయన దొంగతనము చేసి తాను దేవుని యొక్క చిత్తానికి ఆయన విరుద్ధంగా నడుచుకుని ఆయన అబద్ధము చెబుతూ ఆయన దొంగతనము చేసి దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా నడిచిన ద్వారా ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలు హాయ్ యొక్క పట్టణము నుండి వారు ఓడిపోయారు. హాయ్ దేశము వారి ప్రజల యుద్ధ నుండి వారు పారిపోవలసి వచ్చింది. అందును బట్టే ఆ యొక్క ఆకానును ఒక లోయ దగ్గర తీసుకువచ్చి ఆకానును తన యొక్క ఇంటి వారిని అందరినీ కూడా ఒక లోయ దగ్గర తీసుకువచ్చి రాళ్లతో కొట్టి వారిని అక్కడ చంపేశారు. ఆ లోయ శ్రమగల లోయగా ఉండేటువంటి ఆ లోయ ప్రియులారా ఈ రోజున మనకు ఒక పాఠము నేర్పిస్తూ ఉంటున్నది. మనలో ఉన్నటువంటి శరీర క్రియలన్నిటినీ కూడా ఆ లోయలో మనం వదిలిపెట్టి నిరీక్షణ ద్వారమున మనం వెళ్ళవలసిన వారంగా ఉంటున్నాం. ఆకోరు లోయ మనకు నేర్పించేటువంటి పాఠం ప్రియులారా, మనము మన యొక్క పాత స్థితిని గత కాలపు స్థితిని మనం వదిలిపెట్టి నూతన స్వభావమును నూతన స్థితిని మనం కలిగిన వారంగా మనం వెళ్ళవలసిన వారంగా ఉంటున్నాం. బాప్తిజము కూడా ఇదిగో మన యొక్క గత స్థితిని వదిలిపెట్టి నూతన స్వభావంలోకి నడిపించేదానికి సాదృశ్యముగా ఉంటున్నది. ఇదిగో ఆ యొక్క ఆకోరు లోయ మనకు నేర్పించేటువంటి ఒక అనుభవం ప్రియులారా. అదేమిటి అంటే మనము మన యొక్క గత స్థితిని వదిలిపెట్టాలి. దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా రాయబడి ఉంది కదా, సిలువను మోసుకొని మనమందరము కూడా ప్రభు యొక్క కాడిని మనం మోయాల్సిన వారంగా ఉంటున్నాం. ఆ కాడిని మోస్తున్నటువంటి వారము మనం ఈ లోకమునకు మనము చనిపోయిన వారంగా ఉంటున్నాము, క్రీస్తునందు జీవించిన వారంగా ఉంటున్నాం. మన యొక్క గత స్థితులకు లేదా మన యొక్క గత కాలపు యొక్క జీవితానికి మన యొక్క పాత స్థితిగతులకు మనము మన శరీర స్వభావములకు మనం మరణించి ఉంటున్నాము. ఇప్పుడు నూతనమైన స్వభావములకి మనము అడుగుపెట్టి మనం ముందుకు వెళ్ళవలసిన వారంగా ఉంటున్నాం ప్రియులారా. ఆకోరు లోయ మనకు నేర్పించేటువంటి పాఠము ఇదే. అంత మాత్రమే కాదు, కీర్తనల గ్రంథంలో 84వ కీర్తన 6వ వచనం దేవుని యొక్క వాక్యం రాయబడి ఉన్నది, వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు ఒకవేళ బాకా లోయలో వారు వెళ్తున్నప్పటికీ కూడా దాన్ని జలమయముగా చేసేదను, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును అని దేవుని యొక్క వాక్యం రాయబడింది ప్రియులారా. బాకా లోయలో మనం ఒకవేళ ప్రవేశిస్తున్నప్పటికీ కూడా బాకా లోయలో ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క అరణ్యం గుండా 40 సంవత్సరాల కాలం ప్రియులారా వారు ప్రయాణించిన సమయంలో అనేక మంది శత్రు రాజ్యాలు వారిని జయించాలని, శత్రు రాజ్యాలు వారిని సంపూర్ణంగా నిర్మూలన చేయాలని అనేక సార్లు ప్రయత్నించినప్పటికీ కూడా ఇదిగో దేవుడు వారికి తోడుగా ఉంటున్నాడు. వారు ఎంత మాత్రము కూడా భయపడకుండా ముందుకు సాగి వెళ్ళటానికి, ముందుకు వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించడానికి దేవుడు వారికి తోడుగా ఉంటున్నాడు. వారు ఆ యొక్క బాకా లోయలో నేర్చుకున్న పాఠం ఏమిటి అంటే ఇగో కన్నీటితో దేవునికి మొరపెట్టుట. నీ యొక్క కష్ట సమయాల్లో నీవు దేవునికి మొరపెట్టాలి. నీ యొక్క ఇరుకులు ఇబ్బందులలో, నీ యొక్క నష్ట సమయాల్లో, సమస్తము కూడా శూన్యముగా ఉండేటువంటి సమయాల్లో నీవు దేవునికి ఒకవేళ నీవు మొరపెట్టినట్లయితే ఇగో తప్పకుండా నీ యొక్క జీవితంలో ఆ యొక్క దేవుని యొక్క ఉత్తరమును నీ జీవితాల్లో పొందుకోవడానికి సాధ్యపడుతుంది పిల్లరా. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. బాకా లోయ
మన యొక్క జీవితంలో నేర్పించే పాఠము, ఒక మంచి అనుభవం ప్రియులరా. ప్రార్థన కన్నీటితో ఒకవేళ మనం ప్రార్థన చేసినట్లయితే ఇగో దేవుడు దాన్ని జలమయముగా చేసేవాడేంచున్నాడు, తొలకరి వానతో దానిని దీవించేవాడేంచున్నాడు. మనలో కూడా మన యొక్క జీవితంలో, విశ్వాస యొక్క జీవితంలో, ఈ యొక్క కన్నీటి జీవితంలో, ప్రార్థన కన్నీటి జీవితంలో వెళ్ళవలసిన వాడుగా ఉంటున్నాడు. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. మరొక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. ఇగో ఒకసారి ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలకు వారు విరుద్ధముగా నిలబడి ఈ రీతిగా ఒక సవాలు విసురుతూ ఉంటున్నారు. మీలో ఎవరైనా కూడా నన్ను జయింపగలిగినట్లయితే, జయించినట్లయితే ఇగో నేను మీకు మా యొక్క రాజ్యమంతివి కూడా మీకు దాసులుగా ఉంటున్నాం. ఒకవేళ నేను జయించినట్లయితే మీరందరూ కూడా నాకు దాసులుగా ఉందరని అన్నది ఒక లోయలో ఈ యొక్క సవాలును ఇజ్రాయేల్ ప్రజలు వారు ఎదుర్కొంటున్నారు పిల్లరా. ఎలా లోయ అనేటువంటి లోయలో ఇజ్రాయేల్ ప్రజలు ఒక సవాలును వారు ఎదుర్కొంటున్నారు. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఎలా లోయలో ఇగో మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఉంటున్నది. ఇదిగో దావీదును దేవుడు వాడుకుంటున్నాడు. ఆ ఎలా లోయలో దావీదు ఒక చిన్న బాలుడుగా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ఫిలిష్తీయుని ఎదుర్కోవడానికి, ఫిలిష్తుడైనటువంటి గొలియాతును ఎదుర్కోవడానికి, గాతు వాడైనటువంటి ఆ యొక్క ఫిలిష్తీయుడైనటువంటి ఈ గొలియాతును ఎదుర్కోవడానికి దావీదును దేవుడు వాడుకుంటున్నాడు. ఆ ఎలా లోయలో ఇదిగో ఒక విశ్వాసంతో బయలుదేరి వెళ్తుంటున్నాడు. ఆ శత్రువైనటువంటి గొలియాతు ఆయన గొప్ప సవాలు విసురుకుంటూ అనేకమైనటువంటి ఆయుధాలు ధరించుకుని ముందుకు వస్తున్నప్పటికీ నువ్వు కూడా ఈ దావీదు చూసినట్లయితే దేవుని పేరట, సైన్యములకు అధిపతి యొగు యెహోవా పేరట నేను వస్తూ ఉంటున్నాను అనేటువంటి ఒక మంచి అనుభవం ప్రియులారా. విశ్వాసము అనేటువంటి అనుభవం నీ యొక్క జీవితంలో ఎదుర్కొనే ప్రతి ఒక్క స్థితిగతులకు, నీకు సవాలుగా నిలబడిన ప్రతి ఒక్క స్థితిగతుల్లో నీవు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి తెలుసా? ఎలా లోయ నీకు నేర్పిస్తుంది. అది ఏంటంటే విశ్వాసంతో పోరాడాలి. మనము విశ్వాసంతో మనము జయించాలి. శత్రువులను మనం జయించాలంటే అది కేవలము విశ్వాసం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది ప్రియులారా. పరిశుద్ధ గ్రంథము నుండి 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 26వ వచనం మనం చదివినట్లయితే, 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ఒక లోయ దగ్గరకు వచ్చి ఉంటున్నారు. యెహోషాపాతు అనేటువంటి ఒక రాజు, ఆయన తన యొక్క సైన్యమనంతటిని, తన యొక్క ప్రజలందరినీ తీసుకుని వచ్చి ఒక లోయ దగ్గరకు వచ్చిన తర్వాత వారు 4వ దినమున వారు బెరాకా లోయలో వారు కూడుకున్నప్పుడు ప్రియులారా, అక్కడ యెహోవాకు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నారంట. ఎందుకంటే కారణం ఏంటి మనం చూసినప్పుడు ప్రియులారా, అమ్మోనీయులు, మరి మోయాబీలు, తర్వాత షెయూరు మన్య నివాసులు, వీరు ఇశ్రాయేలు ప్రజలకు విరుద్ధముగా వారు నిలబడినప్పుడు, అమ్మోనీయులు, మోయాబీలు, మరి చూసినట్లయితే షెయూరు మన్య నివాసులు, వీరందరూ కూడా దేవుని ప్రజలకు విరుద్ధంగా నిలబడిన సమయంలో దేవుడు వారిపైన విజయాన్ని కలిగించినప్పుడు వారు మనకు నేర్పించేటువంటి ఒక పాఠం ప్రియులారా, అది బెరాకా లోయలో మనకు దేవుడు నేర్పించేటువంటి పాఠము కృతజ్ఞత కలిగేటువంటి జీవితం. ఈ యొక్క అనుభవాన్ని విశ్వాసి కలిగి ఉండాలి. ఇటువంటి అనుభవాన్ని విశ్వాసి కలిగి ఉన్నప్పుడు మాత్రమే తన యొక్క జీవితంలో అభివృద్ధి పొందుకోవడానికి సాధ్యపడుతుంది ప్రియులారా. నీవు దీనత కలిగి ఉన్నట్లయితే, ఒక విశ్వాసి దీనత, ఆ యొక్క సహన స్వభావాన్ని ఒకవేళ కలిగి ఉన్నట్లయితే మాత్రమే ప్రియులారా ఆ లోయ గుండా వెళ్ళినప్పుడు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి ఒక స్వభావానికి మనం వస్తాం. 10 మంది కుష్ఠరోగులు కూడా వారు స్వస్థత పొందుకొని వెళ్ళారు. కానీ ఒక వ్యక్తికి మాత్రమే తెలుసు ఆ లోయ యొక్క అనుభవం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి ఒక అనుభవం ప్రియులారా. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. అటువంటి అనుభవాన్ని విశ్వాస కలిగి ఉండాలి. ఆ యొక్క విశ్వాస జీవితంలో తను చక్కగా వర్ధిల్లడానికి కారణమవుతుంది ప్రియులారా. ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడైతే అబ్రహాము గారు సొదొమ గొమొర్రా యొక్క ప్రాంతము 5గురు రాజులను కూడా జయించి లోతును, అంత మాత్రమే కాదు, లోతు యొక్క యావదాస్తిని, సొదొమ గొమొర్రా ఆ యొక్క రాజును, వారి యొక్క సమస్తాన్ని కూడా ఆయన విడిపించుకుని వచ్చేటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 14వ అధ్యాయము 17 నుండి 18వ వచనాలను మనం చదివినప్పుడు దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా రాయబడి ఉన్నది. ఆదికాండము 14వ అధ్యాయము 17, 18 వచనాలు మేము చదివినప్పుడు, అతడు కదొర్లాయోమెరును అతనితో కూడా నున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు
రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెలికిజెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను. షావే లోయలో దేవుడు మనకు ఒక పాఠమును, ఒక అనుభవాన్ని దేవుడు మనకు నేర్పిస్తుంటున్నాడు పిల్లరా. మెల్కీజెదెకు, షాలేము రాజు అయినటువంటి మెల్కీజెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వస్తుంటున్నాడు. దేవుడి నామం స్తోత్రం కలుగును గాక. ఈ రోజున విశ్వాసి ఎల్లప్పుడూ కూడా రొట్టెను ద్రాక్షరసమైనటువంటి క్రీస్తు యొక్క శరీరాన్ని, క్రీస్తు యొక్క రక్తాన్ని ధ్యానించేవాడుగా ఉండాలి. ఆ యొక్క ప్రభు వల్ల అనేటువంటి ఒక అన్యోన్య సహవాసాన్ని మనము కలిగిన వారుగా ఉండాలి పిల్లరా. షావే లోయ అబ్రహాము గారు యొక్క జీవితంలో ఏ రీతిగా ఇది ఎదురుపడిందో మన యొక్క జీవితంలో ఆ లోయలో మనం నేర్చుకోవాల్సిన పాఠము, ఆ లోయ అనుభవం మనము కలిగి ఉండాలి పిల్లరా. దేవునితో ఒక సహవాసం, క్రీస్తు మన కొరకు ఏర్పరిచినటువంటి ఒక సంధి. దేవునికి వాక్యం ఈ రీతిగా రాయబడి ఉంది. మనమందరము కూడా మునుపు దేవునికి విరోధముగా ఉంటున్నాం. మనమందరము కూడా దేవునికి శత్రువులుగా ఉంటున్నాం. మనమందరము కూడా దేవుని యొక్క చిత్తము లేని వారంగా ఉంటున్నాం. కానీ పిల్లరా, దేవుని యొక్క చిత్తానుసారంగా మనము నడుచుకునే వారంగా మనం ఉంటున్నాం. కానీ దేవుడు ప్రభువైన క్రీస్తు ద్వారా, ప్రభువైన క్రీస్తు యొక్క శరీరం ద్వారా, ప్రభువైన క్రీస్తు యొక్క రక్తము ద్వారా ఒక అన్యోన్య సహవాసాన్ని, తండ్రితో ఒక సమాధానాన్ని ఏర్పరిచి, తండ్రితో ఒక సహవాసాన్ని నేర్పరిచి ఇగో ఈ యొక్క లోయ అనుభవానికి దేవుడు తీసుకొస్తుంటున్నాడు. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. ఈ రీతిగా ఎముకల లోయ, ఆకోరు లోయ, అంత మాత్రమే కాదు, బాకా లోయ, బెరాకా లోయ, ఏలా లోయ, షావే లోయ, ఇప్పుడు చూసినప్పుడు పిల్లల గెరారు లోయ మనం చూసినప్పుడు ఇస్సాకు యొక్క జీవితంలో ఎదురుపడింది. ఆ యొక్క లోయలో ఉన్నప్పుడు ఇస్సాకు గారు బావులు త్రవ్వించడానికి ఇష్టపడుతుంటున్నాడు. ఎప్పుడైతే ఆ బావును త్రవ్వించాడో, మొట్టమొదటిగా ఒక బావిని త్రవ్వించాడు. ఆ బావి త్రవ్వించగానే జలలు గల బావి దొరికిందంట. జలలు కలిగినటువంటి బావి ఆయనకు దొరికినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ బావికి ఆయన ఏషేకు అని పేరు పెడుతుంటున్నాడు. ఎప్పుడైతే ఆయన బావి త్రవ్వాడో అక్కడున్న ప్రజలకందరికీ కూడా అసూయ పుట్టి వారందరూ కూడా జగడమాడటానికి వారు వచ్చారండి. వారందరూ కూడా ఆయనతో జగడమాడటానికి వారు వచ్చారు. అసూయ వారికి వచ్చేసింది. ఈ రోజున ప్రియులారా, మనం వర్ధిల్లుతున్నాము అంటే, మనం అభివృద్ధి చెందుతున్నాము అంటే, ఈ రోజున విశ్వాసుల్లో కూడా అనేక మంది అభివృద్ధి చెందుతున్నప్పుడు అనేక మందికి అసూయ కలుగుతూ ఉంటుంది. అసూయ ప్రియులారా ఒక మానవుని చంపివేస్తుంది. అసూయ మానవుని కృంగదీసేస్తుంది. దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా నడిపింపజేస్తుంది. అసూయను విడిచిన వారంగా మనము ఉండవలసిన వారంగా ఉంటున్నాం. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. మొదటి బావి ఎషెకు, కలహము, జగడమాడు, ఇది గెరారు లోయలో త్రవ్వబడింది పిల్లేరా. ఆదికాండం 26వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినప్పుడు, మరి ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జల్లుగల నీళ్ళ బావి దొరికిందంట. దాన్ని బట్టి అసూయ అక్కడ ఉండే ప్రజలకు పుట్టింది. అసూయను బట్టి వారు వచ్చి జగడమాడుతూ ఉంటున్నారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతున్నాడో ఆ సమయంలో ఇతరులకు అసూయ కలుగుట సామాన్యంగా ఉంటుంది ప్రియులారా. మనం చూసినప్పుడు ఎప్పుడైతే దావీదు గొలియాతును చంపి ఆయన తిరిగి వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా వారి రీతిగా పాడడం మొదలుపెట్టారు. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని వారు పాటలు పాడడం ప్రారంభించినప్పుడు ఈ యొక్క పాట మరి సౌలుకు ఎంత మాత్రం కూడా ఇంపుగా కనిపించలేదు. తక్షణమే అప్పటి నుండి దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. అప్పటి నుండి దావీదు మీద విషపు చూపు నిలిపాడంట సౌలు గారు. విషపు చూపు ఈ రోజున విశ్వాసుల యొక్క జీవితంలోని తొలగిపోవలసిన ఒక విషయం ఏంటో తెలుసా? విషపు చూపు, అసూయ అనేటువంటి స్వభావము మన యొక్క జీవితంలో నుండి అది తొలగిపోవాలి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథంలోని 5వ అధ్యాయం 2వ వచనం రాయబడి ఉంది, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు అని రాయబడి ఉంది. ఏ రీతిగా చనిపోతారంట అండి? బుద్ధి లేని వారు అసూయ వలన వారు చనిపోతారంట. దేవుని నామం స్తోత్రం కలుగునుగా ప్రియులారా. ఆ యొక్క అసూయను వదిలిపెట్టిన వారంగా మనం ఉండాలి. ఈ యొక్క బావిని త్రవ్వినప్పుడు దానికి ఎషెకు అని పేరు పెడుతుంటున్నాడు. అదే తర్వాత ఇంకొక బావిని కూడా త్రవ్వుతూ ఉంటున్నాడు. దానికి షిత్నా అని పేరు పెడుతుంటున్నాడు. షిత్నా అనగా విరోధము. ఎప్పుడైతే ఈ బావులు త్రవ్వారో, ఇస్సాకు యొక్క దాసులు ఆ బావులను త్రవ్వారో, తక్షణమే అక్కడ ఉన్న ఫిలిస్తీయులు ఆయనతో విరోధంగా ఉండటానికి, ఆయనతో జగడమాడటానికి, ఆయనతో కలహము కలిగి ఉండటానికి, ఆయనతో జగడమాడటానికి విరోధ స్వభావాన్ని వారు చూపించేవారుగా ఉంటున్నారు ప్లేరా.
అందును బట్టి ఇస్సాకు గారు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి ఆయన ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతుంటున్నాడు. ఆయన ఇంకొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ బావులు త్రవ్వడానికి ప్రారంభించినప్పుడు లేరా ఆదికాండం 26వ అధ్యాయం 22వ వచనం రాయబడి ఉంటుంది, ఇదిగో గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదామనుకొని దానికి రహెబోతు అను పేరు పెట్టెను. ఆ యొక్క దేశంలో తాను అభివృద్ధి చెందుతాడు అని దానికి రహెబోతు అనేటువంటి పేరును ఆయన పెడుతూ ఉంటున్నాడు. ఎడమ ఎప్పుడైతే మనకు కలహము, జగడము, విరోధము మనకు కలిగినప్పుడు పిల్లరా, దేవుని యొక్క వాక్యం మనకు నేర్పించేటువంటి పాఠము అదేంటంటే ఎడమ దూరముగా వెళ్ళిపోయి దేవుని యొక్క చిత్తము ఉండేటువంటి స్థలములో మనం నివసించడానికి ఇష్టపడే వారంగా ఉండాలి. ఆ యొక్క చక్కటి దేవుడు నిర్ణయించిన స్థలంలో ఉండటానికి మనం ఇష్టపడేయాలి పిల్లరా. అందును బట్టి ఇస్సాకు ఒక ప్రాంతంలో వదిలిపెట్టి ఆయన ఎడముగా వెళ్ళిపోయి అక్కడ బావులు త్రవ్వాడు. అక్కడ కూడా మంచి నీటిని ఆయన పొందుకున్నాడు పిల్లరా. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. ఇదైన తర్వాత ఆ యొక్క ప్రాంతము నుండి ఇస్సాకు గారు ఇంకొక ప్రాంతానికి వెళ్తూ ఆయన 4వ బావిని కూడా ఆయన త్రవ్వుతూ ఉంటున్నాడు. దానికి షేబా అనేటువంటి పేరు అక్కడ పెడుతూ ఉంటున్నాడు పిల్లరా. షేబా అను పేరు పెట్టును. షేబా అనగా ప్రమాణము. ఏ యొక్క శత్రు రాజ్యమైనటువంటి ఫిలిస్తీయులు ఇవి ఎవరైతే ఆయనతో జగడమాడారు తిరిగి వారితో సంధి చేయటానికి, తిరిగి ఒక ప్రమాణమును ఎటువంటి గొడవలు లేకుండా సమాధానంగా ఉండటానికి, ఒక సమాధానమైనటువంటి మార్గంలో నడిపించడానికి షేబా అనేటువంటి స్థలంలోకి దేవుడు నడిపిస్తుంటున్నాడు. ఆదికాండం 26వ అధ్యాయంలో 33వ వచనం రాయబడింది, దానికి షేబా అను పేరు పెట్టెను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెర్షెబా అనేటువంటి స్థలమునకు దేవుడు నడిపించాడు ప్రియరా. దేవుడి నామం స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క షేబా అనేటువంటి స్థలంలో ఈ యొక్క బెర్షెబా మనకు నేర్పించేటువంటి ఒక పాఠం ప్రియులరా. అది ఏంటంటే దేవుని యొక్క ప్రత్యక్షతను ఆయన ఇస్సాకు గారు బెర్షెబా అనేటువంటి స్థలంలో దేవుని యొక్క ప్రత్యక్షతను ఆయన పొందుకుంటున్నాడు. దేవుడు ఆయనకు తోడుగా ఉన్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఈ యొక్క వచనాల్లో మనం గమనించినట్లయితే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడంట. ఇస్సాకు గారికి దేవుడు తోడుగా ఉన్నందువలన ఆయన వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా దేవుడు దీవిస్తుంటున్నాడు. దేవుని యొక్క తోడు ఇస్సాకుకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటున్నది. ఈ యొక్క బెర్షెబా స్థలానికి వచ్చినప్పుడు ఇస్సాకు గారు బలిపీఠాన్ని కడుతుంటున్నాడు, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటున్నాడు పిల్లరా. ఆయన ఒక గుడారమును అక్కడ వేస్తుంటున్నాడు. ఇటువంటి అనుభవాన్ని ఇస్సాకు గారు కలిగి ఉంటున్నారు. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. కీర్తనల గ్రంథము 87వ అధ్యాయం 7వ వచనం రాయబడి ఉంది, పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఊటలన్నయు నీ అందే ఉన్నవని వారందరూ. వారి రీతిగా పాటలు పాడుతుంటున్నారంట. మా ఊటలన్నయు నీ అందే ఉన్నవి. ఎప్పుడైతే మనం యేసయ్య దగ్గరకు వస్తాము, జీవ జలమైనటువంటి యేసయ్య దగ్గరకు వస్తాము, ఎప్పుడైతే ఆయనను ఆశ్రయిస్తాం ప్రియులరా, ఇదిగో ఆయన సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉంటున్నాడు, నేను ఇచ్చేటువంటి నీరు నీవు తీసుకున్నట్లయితే నీవెంత మాత్రము కూడా దప్పికొనవు అనేటువంటి ఆ యొక్క మంచి జీవ జలమైనటువంటి జలాలను నీకు ఇస్తానని యేసయ్య మాట్లాడుతుంటున్నాడు పిల్లేరా. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 36వ కీర్తన 9వ వచనం రాయబడి ఉన్నది, నీ యొద్ద జీవపు ఊట కలదు. దేవుని దగ్గర జీవపు ఊట ఉన్నది. యేసయ్య దగ్గర జీవపు ఊట ఉన్నది. యేసయ్యను వదిలిపెడితే జీవపు ఊట లేదు ప్రియులారా. ఒకవేళ బావి త్రవ్వినప్పటికీ కూడా నీళ్లు లేవు. కారణం ఏంటి అంటే పేతురు రాసినట్టు 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం రాయబడి ఉంది, వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు. ఏ రీతిగా ఉన్నారంటండి, దేవుని ఆశ్రయించిన వారు వీరు నీళ్లు లేని బావుల వలె ఉన్నారంట. వారు బావులు త్రవ్వారేమో కానీ వారి యొక్క జీవితంలో ఆ యొక్క జలాలను వారు పొందుకోలేకపోతుంటున్నారు ప్లేరా. నీరు అనగా అది రక్షణకు గుర్తుగా ఉంటున్నది. యెషయా గ్రంథంలో 12వ అధ్యాయం 3వ వచనం రాయబడి ఉంది, కావున మీరు ఆనందపడి రక్షణ ఆధారమైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందురు. ఎక్కడి నుండి చేదుకుంటున్నారంట? రక్షణకు ఆధారమైనటువంటి ఆ యొక్క నీళ్లను చేదుకుంటున్నారంట. ఆ నీళ్లు రక్షణకు సాదృశ్యంగా ఉంటున్నాయి ప్రియులారా. ఆ యొక్క నీళ్లు, ఆ యొక్క జలములు జీవ జలమైనటువంటివి. అవి మనకు ఆనందమును కలుగజేసే రీతిగా ఉన్నాయి ప్రియులారా. కీర్తనలు 36వ కీర్తన 8వ వచనం రాయబడింది, ఆనంద ప్రవాహంలోనది వారికి తాగనిచ్చెను. ఎవరెవరైతే యేసయ్యతో ఉంటారో, యేసయ్యతో సహవాసం కలిగి ఉంటారో, ఏ రీతిగా అయితే ఇస్సాకు గారు దేవునితో సహవాసం కలిగిన వాడుగా ఉంటున్నాడు పిల్లరా, తన యొక్క జీవితం ఆనందమయంగా మార్చబడింది. వెళ్ళిన ప్రతి స్థలాల్లో కూడా ఆయన దీవించబడుతూ ఉంటున్నాడు.
దేవుని నామ స్తోత్రం కలుగుగాక. నీరు, జలములు వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. దేవుని యొక్క వాక్యములు రాయబడి ఉన్నది కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచబడుటకై. ఈరోజు సంఘాన్ని పవిత్రపరచబడటానికి, ఈరోజు సంఘాన్ని పరిశుద్ధపరచబడటానికి దేవుని యొక్క వాక్యము ద్వారా ఉదక స్నానాన్ని దేవుడు కలుగు చేసేవాడైంచున్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క వాక్యాన్ని దగ్గరకు మనం వచ్చినప్పుడు, ఆ యొక్క జీవజలమైనటువంటి దేవుని యొక్క వాక్యమును మనం ఆశ్రయించినప్పుడు ప్రియులరా, మన యొక్క జీవితాలు పవిత్రపరచబడతాయి, మన యొక్క సంఘములు పవిత్రపరచబడతాయి, మనం పరిశుద్ధపరచబడతాం ప్రియులరా. ఇదిగో ఎటువంటి కలంకము లేనటువంటి రీతిగా, ఎటువంటి దోషము లేకుండా మనం ఆ యొక్క పరిశుద్ధమైన దేవుని ఎదుట మనము నిలబడటానికి సాధ్యపడుతుంది ప్రియులరా. పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క జలములు దేవునికి గుర్తుగా ఉంటున్నాయి. ఇర్మియా రాసిన గ్రంథంలో 2వ అధ్యాయం 13వ వచనం రాయబడి ఉంటుంది కదా. దేవుని యొక్క వాక్యము ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం రాయబడి ఉంటున్నది. ఇదిగో నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవ జలముల ఊటునైనా నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు అని తొట్లను తొలిపించుకొని ఉన్నారంట. నా జనములు 2 నేరములు చేసి ఉంటున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు చేసిన 2 నేరాలు ఉంటున్నాయంట. ఆ 2 నేరాలు ఏమిటి అనగా, జీవ జలము గల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. మొట్టమొదటిగా దేవుని విడిచిపెట్టారంట, జీవ జలమైనటువంటి ఊటను వదిలిపెట్టి ఉంటున్నారంట. అంత మాత్రమే కాదు, తమ కొరకు తొట్లను తొలిపించుకుని ఉన్నారంట. అది ఏ రీతిగా ఉన్నాయంటండి అనగా, బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. ఈ రోజున ఎటువంటి అనుభవంలో విశ్వాసి ఉంటున్నాడు? దేవుని విడిచిపెట్టినటువంటి అనుభవంలో ఉంటున్నాడా? ఆ యొక్క నీళ్లు నిలవనటువంటి బద్దలై ఉన్నటువంటి తొట్లను ఆశ్రయించిన వాడుగా విశ్వాసి ఉంటున్నాడే పిల్లరా? ఎటువంటి నేరంలో ఉంటున్నాడు? దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా రాయబడింది. ఇగో నా జనులు నన్ను విడిచిపెట్టారని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా రాయబడింది పిల్లరా. నీవు ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నా, నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా పరిశుద్ధమైన దేవుడు నీకు ఆశ్రయం కలుగజేసేవాడేంటున్నాడు, నీకు ఒక నిరీక్షణ ఆయన కలుగు చేసేవాడేంటున్నాడని దేవుని నామ స్తోత్రం కలుగుగాక. పరిశుద్ధ గ్రంథములో యోబు గ్రంథములో 14వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం రాయబడింది. వృక్షము నరకబడిన యెడల అది తిరిగి చిగుర్చుననియు, దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. ఒకవేళ చితికిపోయినటువంటి ఆ యొక్క సందర్భంలో, నువ్వు ఎంత మాత్రం పనికిరానిటువంటి స్థితిగతుల్లో ఉన్నప్పటికీ కూడా, ఎప్పుడైతే నీవు ఆ యొక్క జీవ జలాల దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు పిల్లేరా, నీవు తిరిగి చికిత్సడానికి సాధ్యపడుతుంది. దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది కదా, దాని వేరు భూమిలో పోయినప్పటికైనా కూడా, దాని అడుగు మొద్దు మంచిలో చీకిపోయినను కూడా, నీటి వాసన మాత్రము చేత అది చిగురుస్తుందంట. కేవలం నీటి వాసన తగలగానే అటువంటి నిరీక్షణ లేనటువంటి యొక్క స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క చెట్టు కూడా చిగురుస్తుంది అని దేవుని యొక్క వాక్యము మనకు బయలుపరుస్తుంది పిల్లరా. దేవుని నామం స్తోత్రం కలుగుగాక. యెహెజ్కేలు గ్రంథములో 47వ అధ్యాయము 9 నుండి వచనాలు మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం రాయబడింది. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములనియు బ్రతుకును, ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తము బ్రతుకును. మరియు దాని మీద ఎన్గేది పట్టణం మొదలుకొని ఎనెగ్లాయిము పట్టణము వరకు చేపలు పట్టువారు దాని పక్కన నిలిచి వలలు వేయదు. మహాసముద్రంలో ఉన్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా ఉన్న. అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఉభిస్థలములు ఉప్పుగలవై ఉండి బాగుకాక యుండును. దేవుని నామం స్తోత్రం కలుగుగాక. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 12వ వచనం రాయబడి ఉంది. నది తీరమున ఇరుపక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్ష ఫలములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెలకు కాయను, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించబడును. ఏ యొక్క చెట్లు ఆ యొక్క నీటి కాలువల ఎవరును నాటబడి ఉంటాయో, ఏ వ్యక్తి అయితే ఇటువంటి జీవ జలాలతో సంబంధాన్ని కలిగి ఉంటాడు, ఏ యొక్క వ్యక్తి అయితే ఇటువంటి విశ్వాస జీవన శైలిలో ఆయన నడుచుకుంటాడు పిల్లరా, దేవుడు తప్పక ఆ వ్యక్తిని ఆశీర్వదించేవాడైంటున్నాడు. ఇస్సాకు యొక్క జీవితంలో నుండి మనకు దేవుడు నేర్పించిన పాఠములు పిల్లరా, ఇగో దేవునితో ఒక మంచి సహవాసం కలిగిన వారంగా ఉండాలి. విశ్వాస జీవితమును మనము ఏ రీతిగా నడవాలి
అనేటువంటి ఒక చక్కటి నడకను నేర్పించినటువంటి ఇస్సాకును బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం ప్రియులారా. దేవుడు మన యొక్క జీవితంలో ఈ వాక్యమును, ఈ యొక్క సందేశాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డల యొక్క జీవితంలో దేవుడు తన యొక్క కార్యములు నెరవేర్చులాగన దేవుడు ఈ యొక్క వాక్యమును దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడునైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామకి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మీ అమూల్యమైనటువంటి మాటలు బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇస్సాకు జీవితంలో నుండి అనేకమైన పాఠములను మీరు మాకు బోధించారు దేవా తండ్రి. మీ యందు ఆధారపెడితే తండ్రి అయినా, మీ యందు మేము నిరీక్షణ ఉంచినట్లయితే, మేము ఓర్పుతోనూ సహనంతోనైనా గెరాలోయలో మేము కనిపెట్టినట్లయితే మా యొక్క జీవితంలో తప్పకుండా దీవించబడతామని దేవా మీ యొక్క వాక్యము ద్వారా మీరు మాకు నేర్పించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దేవా తండ్రి, మేము ఎల్లప్పుడూ మేము ఆశ్రయించే వారంగా ఉండటానికి సహాయం చేయండి. ఎల్లప్పుడూ మీ ఘనమైన నామం తండ్రి మేము మహిమ తెచ్చినట్టుగా దేవా తండ్రి మంచి అనుభవాలను మేము కలిగిన వారంగా ఉన్నట్టుగా తండ్రి చక్కటి మార్గంలో మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. మీ కార్యములకై మీకు స్తోత్రములు తండ్రి, మీరు చేసిన వేలుకై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క సందేశాన్ని విని ప్రతి ఒక్క బిడ్డ యొక్క జీవితంలో తను మీరు ఆశీర్వదింపచేయండి. ఎటువంటి లోయలో వారు ఉన్నప్పటికైనను, గాఢ అంధకారపు లోయలో ఉన్నప్పటికైనను తండ్రి, మరణాంధకారపు లోయలో వారు ఉన్నప్పటికైనను ఏ అపాయమునకు భయపడకుండా తండ్రి ఇగో తన మీ యొక్క హస్తాన్ని తోడుగా ఉంచి దేవా మీ బిడ్డలను మీరు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా తండ్రి మీ బిడ్డలను ఫలభరితంగా మీరు చేయమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా తండ్రి ఇతరుల కంటేనైనా ఇగో తండ్రి శత్రువుల కంటే తండ్రి మీ బిడ్డలోనైనా బలవంతులుగా చేసేటువంటి మీ యొక్క తండ్రి గొప్ప నామంకే మీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తుంటున్నాం. అటు అనుభవాలను తండ్రి మా మీ బిడ్డలను మీరు నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును స్తుతించి వేడుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.